దీనిని కంటికి నోటికి మరీ దగ్గరలో మరియు ప్రైవేట్ ఏరియాలో మరీ దగ్గరగా అప్లై చేయకూడదన్న విషయం మీలో ఎంతమందికి తెలుసు? నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఇది మన ఫార్మసీ. ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ సిల్వర్ నైట్రేట్ మరియు క్లోర్హెక్సిడిన్ గ్లూకోనేట్. దీని ధర 97 రూపాయలు. దీనిని ఎరిస్ మార్కెటింగ్ చేస్తూ ఉంటుంది. ఇదొక టాపికల్ యాంటీసెప్టిక్ మరియు యాంటీమైక్రోబియల్ క్రీమ్. దీనిని బర్న్ ఇంజరీస్ తర్వాత వచ్చే బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండేందుకు మరియు వచ్చిన ఇన్ఫెక్షన్ని తగ్గించేందుకు కూడా ఉపయోగిస్తుంటారు. దీని యొక్క ఉపయోగాలను మనం గమనించినట్లయితే, కొద్దిగా కాలిన గాయాలను త్వరగా తగ్గించేందుకు, వంటింట్లో వేడి నీరు, వేడి నూనె, వేడి నీటి ఆవిరి పడడం వల్ల అయ్యే కొద్దిపాటి గాయాలను తగ్గించడం కోసం, కట్స్ లేదా స్క్రాచెస్ లాంటి మైనర్ వూండ్స్ అయినప్పుడు ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఉండేందుకు, ఇంకా వృద్ధులు లేదా రోగులు మంచంపై ఎక్కువ రోజులు పడుకోవడం వల్ల వచ్చే బెడ్ సోర్ అనే పుండును తగ్గించేందుకు. ఈ మెడిసిన్ వాడిన రోజులు మాత్రమే, అదైనా చాలా తక్కువ మందిలో మాత్రమే ఈ సైడ్ ఎఫెక్ట్స్ మనం గమనించవచ్చు. దీనిని రాసిన చోట మంట మండినట్టుగా ఉండడం మరియు దీనిని అప్లై చేసిన చోట రెడ్నెస్ మరియు డ్రైనెస్ ఉండడం, గర్భవతిగా ఉన్న లేదా పిల్లలకు పాలిస్తున్న లేదా చిన్నపిల్లలకు ఏదైనా కాలిన గాయం అయినా డాక్టర్ గారి అడ్వైజ్ లేకుండా దీనినైతే ఉపయోగించకూడదు. ఇంకా కెమికల్ బర్న్ మరియు చీము లేదా రక్తం వచ్చే పుండు దగ్గర కూడా దీనినైతే అప్లై చేయకూడదు. సర్జరీ అయిన తర్వాత వచ్చే పుండును తగ్గించేందుకు కూడా డాక్టర్ గారి అడ్వైస్ లేకుండా దీనినైతే ఉపయోగించకూడదు. ఈ క్రీమ్ని ఎప్పుడు అప్లై చేయాలంటే, దీనిని అప్లై చేసే ముందు స్టెరైల్ వాటర్తో కానీ లేదా సెలైన్ వాటర్తో కానీ వూండుని వాష్ చేయవలసి ఉంటుంది. తర్వాత స్టెరిలైజ్డ్ కాటన్ లేదా స్టెరిలైజ్డ్ గాజ్తో అయితే వూండుని డ్రై చేయవలసి ఉంటుంది. తర్వాత ఈ క్రీమ్ని ఎంత అవసరమో అంత ఒక థిన్ లేయర్ లాగా అప్లై చేయవలసి ఉంటుంది. ఈ విధంగా రోజుకు 2 సార్లు లేదా రోజుకు 3 సార్లు అయితే అప్లై చేయవలసి ఉంటుంది. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, దీనిని కొన్ని రోజులు మాత్రమే ఉపయోగించాలి, ఎక్కువ రోజులు కంటిన్యూగా ఉపయోగించకూడదు.